మొన్ననే ఓట్లొడిచే మళ్ళా 5 ఏండ్లకు కదా ఏలికి ఇంకంటించుకునేదని లీడర్లంతా రెస్ట్ తీసుకుంటుండొచ్చురు. గెలిచినోళ్ళైనా ఓడినోళ్ళైనా మొన్నటిదాకా పబ్లిక్లనే తిరిగిరి. మళ్ళా వాళ్ళంతా పబ్లిక్ తాని పోవాలంటే ఏదో ఎన్నిక రావాల్సిందే. కానీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ సారు అట్లా కాదుల్లో, ఇట్లా ఓట్లు ఒడిచినాయో లేదో అట్లా ఇంకో యాత్ర చాలు చేసిండు. ఇంతకు ఏం యాత్ర, ఏం చేయబోతున్నాడు అరుచుకోవాలి కదా. చలో పాండ్రి మరి. అన్నా చెల్లెళ్ళు అస్సలు తగ్గుతలేరు పో. పార్లమెంట్ ఫలితాలు వచ్చి ఆరం కూడా కాలే అప్పుడే పబ్లిక్ బటబట్టిండ్రు. రాహుల్ సార్ని ఎంపీగా గెలిపించినందుకు రాయ్బరేలీలో శనార్థి మీటింగ్ పెట్టి చెల్లె పంతనం సాటింపేసిండు గిట్లా. और बहन से कह रहा हूं, अगर ये लड़ जाती वाराणसी में तो आज हिंदुस्तान के प्रधानमंत्री 2-3 लाख वोटों से वाराणसी का चुनाव हार जाता. అగనట వారణాసిలో మోడీ సార్ మీద ప్రియాంకమ్మ పోటీ చేస్తే పక్కా గెలుచునట. కావచ్చు కూడా. 5 ఏళ్ల కిందట మోడీ సార్ కు 4,79,000 మెజార్టీ వస్తే ఇప్పుడు 1,52,000. మరి దేశమంతా రామ మందిరం పేరు మీద ఓట్లు అడిగినా ఆన్నే ఓడిపోయిందని బీజేపీ నెడ్డిచ్చిండు. अयोध्या की सीट हार गए. इनॉग्रेशन में एक गरीब व्यक्ति आपने नहीं देखा होगा, एक किसान नहीं था, एक मजदूर नहीं था, एक पिछड़ा नहीं था, एक दलित नहीं, आदिवासी राष्ट्रपति से कहते हैं तुम यहां नहीं आ सकती. तो जवाब अयोध्या की जनता ने भी दिया है. గుడ్ ఓపెనింగ్ కు పేదలు రైతులను దూరం పెట్టి అదాని అంబానీ సినిమాలను సెలబ్రిటీలనే పిలుచుకున్నందుకు ఓడగొట్టిర్రట ఓటర్ దేవుళ్ళు. సీతమ్మ తల్లి పుట్టిందని చెప్పే సీతాపూర్ల సుత గెలిపియలేదట బీజేపీని. ఈ తాపకు ఉత్తరప్రదేశ్ లో కమలం పార్టీ కథ అయిందుల్లో 80 సీట్లుంటే ఎస్పీ కాంగ్రెస్ కలిపి 43 గెలిస్తే అధికార పార్టీకి వచ్చినాయి 33. అదే అప్పట్లో 60కి మీద గెలిచిండ్రు. అంత పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రూప్ కు ఎక్కువ సీట్లు వచ్చే వరకు ఫుల్ జోష్లు ఉన్నారు. ఇంకో 3 ఏళ్ళైతే అసెంబ్లీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటి సందే పతారం పెంచే పనులు ఉన్నారన్నట్టు.